వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్. ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలంలో రాజం తాండా గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 3వ సంతా బరిలో ఉన్నారు. ఎన్నికల సందర్భంగా గ్రామంలో భారీగా ప్రచారం నిర్వహించారు. గ్రామంలో యువతల పెళ్లికి 5,000 రూపాయలు గిఫ్ట్ గా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆడపిల్ల పుట్టిన ఇంటికి 5,000 ఆర్థిక సహాయం చేస్తామని, ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే ప్రతి కుటుంబానికి 20 సిమెంటు కట్టలు అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో దేవాలయ నిర్మాణం, అన్నదాన సత్రం నిర్మాణం చేస్తామని, గ్రామ ప్రజలందరికీ ఉచితంగా మినరల్ వాటర్ ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అభ్యర్థి భర్త మూడ్ సర్దార్ సిద్ధు, మాజీ సర్పంచ్ మూడ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. సభ్యుడు మన మాడతు రామదాస్ అన్న గారి ఆశీస్సులతో ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మా సతీమణి వసంత గారు ఇవాళ సర్పంచ్గా పోటీ చేయడం జరిగినది. కాబట్టి మాకు ఇచ్చిన నమ్మకానికి మేము ప్రజల్లో ఉండి మా గ్రామానికి అభివృద్ధి చేస్తామని, మేము చేసే ప్రతి కార్యక్రమం సేవా కార్యక్రమం గత 20 సంవత్సరాల నుంచి జనాల్లోనే ఉండేటోళ్ళం. కాబట్టి మా గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు మన ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి హామీకి మేము ఇంకా మా ఎమ్మెల్యే గారి మాట నిలబెట్టుకుంటాం. మా గ్రామానికి 24 గంటలు సేవ చేసుకుంటూ మేము ప్రజల్లో ఉంటామని మనవి చేస్తున్నాం. కొనిచెర్ల మండలం పాలెం రాజేతండ గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నేను 3వ సంతా పోటీ చేస్తున్నాను. ఈరోజు మాకు రామదాస్ నాయక్ గారి ఆశీస్సులతో మాకు ఈ టికెట్ ఇచ్చి వాళ్ళు ఆదరించి అభిమానించి మాకు ఇంతటి బాధ్యత ఇచ్చారు. దానికి మేము మా వంతు సాయంగా గెలిచి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మంచి పనులు చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని కోరుకుంటున్నాను. మా సొంత ఖర్చు మా సొంత నిర్ణయాలతో మేము మా గ్రామానికి వాటర్ ప్లాంట్ మా ప్రజలకి ఉచితంగా ఇవ్వాలని అనుకుంటున్నాము. అదేవిధంగా చదువుకునే విద్యార్థులకి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. మా వంతు సాయంగా ప్రతి కుటుంబానికి ఉన్న ఆడపిల్లలకి కళ్యాణానికి 5,000 రూపాయలు పట్టు చీర కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నాము. అదేవిధంగా మా రాజాతండ గ్రామంలో ఆడపిల్ల పుడితే ఆ అమ్మాయికి మా ఇంటి కానుకగా మా తరపున 5,000 రూపాయలు కానుకగా ఇవ్వాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగు, స్కూల్ డెవలప్మెంటు, ప్రతిదీ రాజాతండ గ్రామ అభివృద్ధికి మా వంతుగా కృషి చేసి ప్రజల ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను.